दिया पद छाया सोजो है माया तोमार चरण धोरी छाया बेगा तो में छाया दोष सोदे छाया गुणा देहो रासे छाया दोष सोदे छाया बेगा तो में छाया दोष सोदे छाया गुणा देहो दासे छाया सत्संग देह है हमारे बोसे संग राशे छाया सत्संग देह है हमारे बोसे संग राशे एकाकी हमारा नहीं पाया बला हरिनामा संकीर्तने एकाकी हमारा नहीं पाया बला हरिनामा संकीर्तने तुम्हें कृपा करे श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने श्रद्धा बिंदु दिया तुम्हें कृपा करे श्रद्धा बिंदु दिया देहो कृष्ण नाम धने कृष्ण से तो मारा कृष्ण दीते पारो तुम्हार शक्ति आचे कृष्ण दीते पारो कृष्ण से तो मारा कृष्ण दीते पारो तुम्हार शक्ति आचे हमें तो कंगाला कृष्ण कृष्ण बोले धाय तब पाचे पाचे हमें तो कंगाला कृष्ण कृष्ण बोले धाय तब पाचे पाचे ओहे वैष्णव ठाकुर होया रसागर ये दासे करुणा करे
అనువాదం చదువుతారా? దయచేసి నా 6 రకాల ఉద్యోగాలు ఎక్కువ చేయుట, ఎక్కువ పని చేయుట, ఎక్కువ మాట్లాడుట, నియమములు ఉల్లంఘించుట, ఎక్కువ సహవాసములు చేయుట, అత్యాశ నియంత్రింపజేసి నన్ను పరిశుద్ధిని చేయుము. నీ ఈ సేవకునికి 6 మంచి లక్షణాలను ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, సరైన నడవడిక, భౌతిక సహవాసములు విడుచుట, భక్తులతో స్నేహము ప్రసాదింపు. నాకు 6 రకాల సత్సంగాన్ని బహుమానం ఇచ్చుట, పుచ్చుకొనుట, అంతరంగిక విషయములు చెప్పుట, తెలుసుకొనుట, కృష్ణ ప్రసాదం పంచుట, స్వీకరించుట ప్రసాదింపు. నేను నీ సహవాసం లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చుని ఉన్నాను. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదనందన వ్రజ జనరంజన యశోదనందన వ్రజ జనరంజన యామున తీర వనచారి యామున తీర వనచారి జై జై రాధా మాధవ కుంజ బిహారీ जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। गंधराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతం 4వ స్కందం 3వ అధ్యాయం 18వ శ్లోకం పదపాఠం. ఏతాదృశానాం స్వజన వ్యపేక్షయా గృహాన్ న ప్రతీయాత్ అనవస్థిత ఆత్మనాం ఏ అభ్యాగతాన్ వక్రధియా అభిచక్షతే ఆరోపితభ్రూభిః అమర్షణ అక్షిభిః నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం ఏభ్యాగతాన్ వక్రధియాభిచక్షతే ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభిః నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనవస్థితాత్మనాం
येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयादनवस्थितात्मनाम् येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयादनवस्थितात्मनाम् येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः हरे कृष्ण नैतादृशानां स्वजनव्यपेक्षया नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयादनवस्थितात्मनाम् ఆన్లైన్లో చదవాలనుకున్న వారు ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ వాళ్ళు చదివిన తర్వాత ఆన్లైన్లో మేము అడుగుతాం. అప్పుడు ఆన్లైన్లో వాళ్ళు చదవండి దయచేసి. నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా గృహాన్ ప్రతీయాదనवस्थितात्मनाम् येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयादनवस्थितात्मनाम् येभ्यागतान् वक्रदियाभिचक्षते ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభిः. ఆన్లైన్లో ఎవరైనా చదవాలంటే ఇప్పుడు చదవండి. हरे कृष्ण प्रभु హరే కృష్ణ చదవండి. नैतादृशानां स्वजनव्यपेक्षया నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా गृहान् प्रतीयादनवस्थितात्मनाम् గృహాన్ ప్రతీయాదనवस्थितात्मनाम् येभ्यागतान् वक्रदियाभिचक्षुते येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपितभ्रूभिरमर्षणाक्षिभिः ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభిः. ఇంకెవరైనా చదువుతారా? ఇందాక ఎవరో చదివారు కదా, వాళ్ళు చదవండి. हरे कृष्ण प्रभु जी प्रणमाल सॉरी प्रभु जी इंदाక పర్వాలేదు చదవండి. नैतादृशानां स्वजनव्यपेक्षया నైతాదృశానాం స్వజనవ్యపేక్షయా गृहान् प्रतीयादनवस्थितात्मनाम् గృహాన్ ప్రతీయాదనवस्थितात्मनाम् लोभ्यागतान् वक्रदियाभिचक्षते येभ्यागतान् वक्रदियाभिचक्षते आरोपिता भ्रूभिरमर्षणाक्षिभिः ఆరోపితభ్రూభిరమర్షణాక్షిభిः. थैंक यू प्रभु जी हरे హరే कृष्ण కృష్ణ. ప్రతిపదార్థములు ఏతాదృశానాం ఈ ప్రకారము స్వజన బంధువులు వ్యపేక్షయ భావనలో గృహాన్ గృహమునకు న ప్రతీయాత్ వెడలరాదు అనవస్థిత కలత చెందిన ఆత్మనాం మనస్సు ఏ వారు అభ్యాగతాన్ అతిథులు వక్రధియ అనాదరముతో అభిచక్షతే గాంచుచు ఆరోపిత భ్రూభి
బ్రుకుటి ముడివేసి అమర్షణ క్రోధపూర్ణమగు అక్షిభి నయనములు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మనస్సు విచలితమయ్యుండి బ్రుకుటి ముడివేసి క్రోధమున అభ్యాగతుని గాంచువాడైనప్పుడు అట్టివాని ఇంటికి అతడు బంధువైనను మిత్రుడైనను మనుజుడు ఏగరాదు. భాష్యం. మనిషి ఎంత హీనుడైనప్పటికీ సంతానము, భార్య, సన్నిహిత బంధువుల ఎడ ఎన్నడూనూ నిర్దయుడై ఉండడు. చివరికి పెద్ద పులి కూడా తన పిల్లల పట్ల కనికరము, దయ కలిగి ఉండును. జంతువుల యందును కోనలు చక్కగా పోషింపబడుట తెలిసిన విషయమే. సతీదేవి దక్షుని తనయ కనుక అతడెంత క్రూరుడు, కలుషిత మనస్కుడు అయినను ఆమెను చక్కగా ఆహ్వానించునని భావించుట సహజమే. కానీ అతడు నమ్మదగినవాడు కాడని అనవస్థిత అను పదము ద్వారా సూచింపబడినది. పెద్ద పులులు తమ కోనల ఎడ దయ కలిగినవి అయినను కొన్ని మార్లు వాటిని అవి భక్షించుటయు తెలిసిన విషయమే. కపటులు ఎల్లప్పుడూ అస్థిరులై ఉందురు కనుక వారిని ఎన్నడూనూ నమ్మరాదు. కనుకనే తండ్రి గృహమునకు చనరాదని సతీదేవికి ఉపదేశమొసగబడినది. ఎలయన అటువంటి తండ్రిని బంధువుగా భావించి పిలువకనే అతని గృహమునకేగుట ఉచితము కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం మేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపరేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపరేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బయట మైక్ ఇచ్చారా? వాళ్ళు వంట వాళ్ళకి వినిపించాలి. హరే కృష్ణ. శివుడు సతీదేవి సంవాదం అది మనం చర్చిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక నీతి శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం భాగవతంలో కావచ్చు, రామాయణంలో కావచ్చు, పురాణాల్లో కావచ్చు, చాలా చోట్ల ఇవ్వబడినటువంటి శ్లోకాలు అవి దానికి ముందు జరిగిన సంవాదం ఏమిటో మనకి తెలియకపోయినా, దాని నేపథ్యం ఏమిటో తెలియకపోయినా, తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియకపోయినా ఆ శ్లోకాన్ని ఆ శ్లోకంగా మనం స్వీకరించవచ్చు అనమాట. దాన్ని ఎవరైనా ఉపదేశంగా స్వీకరించవచ్చు. వాటిని నీతి శ్లోకాలు అని చెప్పి అంటారు. కొంతమంది కవులు, ఉదాహరణకి చాణక్య పండితుడు మనం చూస్తే చాణక్య నీతి శాస్త్రం ఉంది. సో చాణక్యుడు కూడా అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి అందులో వాళ్ళు ఏదో ఒక అంశంపై ఏం చేస్తారు, ఒక గ్రంథాన్ని రచిస్తారు. చాణక్యుడు కూడా అలాగే నీతి శాస్త్రాన్ని రచించాడు. గరుడ పురాణం నుండి, పద్మపురాణం నుండి, మనుస్మృతి నుండి, భగవద్గీత నుండి, భాగవతం నుండి అన్నీ కూడా అధ్యయనం చేసి, మీరు ఎప్పుడైనా చూడండి భాగవతం చదువుతూ ఉన్నట్లయితే మనకి ఈ విధమైన అనేక నైతిక ఉపదేశాలు ఇచ్చేటువంటి శ్లోకాలు కనిపిస్తాయి. మనకి నీతి శాస్త్రాల్లో మనం చూస్తే విదుర నీతి ఉంది. మనకి విదురుడు బోధించిన నీతి, విదుర నీతి చాలా ప్రఖ్యాతమైనటువంటిది. అలాగే మనం చూసినట్లయితే ఈ చాణక్యుని యొక్క నీతి ప్రఖ్యాతమైనటువంటిది. ఇంకా నీతిని బోధించిన వాళ్ళు ఎవరున్నారు? మహాభారతంలో అనేక సందర్భాల్లో ఈ నీతి బోధించబడుతుందన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, మనస్సు విచలితమయ్యి ఉండి అంటే ఏమిటి, మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒక చెడు భావన పెట్టుకొని, అసూయ భావాన్ని పెట్టుకొని బ్రుకుటి ముడివేసి అంటే ఇలా చూడడం అనమాట, ఇలా కోపంగా బ్రుకుటి ముడివేసి క్రోధమున అభ్యాగతుని గాంచువాడైనప్పుడు, అభ్యాగతుడు అంటే ఎవరు? ఆగతుడు అంటే వచ్చినవాడని అర్థం. అభ్యాగతుడు అంటే అప్పటికప్పుడు చెప్పక వచ్చేవాటి ఉన్నాడు, అతిథి అని చెప్పి అంటాం. కాబట్టి క్రోధమున అతిథిని గాంచువాడైనప్పుడు,
అలా చూసేవాడు అనుకోండి ఒకవేళ ఆ ఇంటి యజమాని, అలాంటి వాడి ఇంటికి వాడు బంధువైనా మిత్రుడైనా మనిషి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా సదాచారంలో భాగం అన్నమాట. ఇక్కడ ఎందుకంటే మనం చూడొచ్చు, ఎవరైనా ఒక ఒక అతిథిగా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి సరైనటువంటి భావన కలిగి ఉండాలి. ఎందుకంటే శాస్త్రాల్లో మనకి అతిథి దేవో భవ అని కూడా చెప్పబడింది. అంటే ఈ రోజుల్లో మనకి సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. అందువల్ల ప్రతిదీ కూడా ముందుగానే మనం చెప్పడం, ఇలా వస్తున్నామని చెప్పడం, లేకపోతే ఈ రోజుల్లో అయితే ప్రతిదీ కూడా ట్రైన్ ఎక్కింది మొదలు వాళ్ళు ట్రాక్ చేసుకోవడం, లింక్ పంపేస్తారు, ఎక్కడున్నావు నువ్వు అంటే చూసుకో పంపేస్తున్నాను నీకే, వేర్ ఈజ్ మై ట్రైన్, నేను ఎక్కిన ట్రైన్ చూసుకుంటే వాళ్ళే చూసుకుంటారు ఎక్కడికి వచ్చింది, ఎక్కడి దాకా వచ్చారు ఏమిటి అని చెప్పి. అలాగే ట్రైన్ ఎక్కడుందో ఈ రోజుల్లో అంతా కూడా అధికమైనటువంటి జ్ఞానం ఎక్కువైపోయింది అనమాట. అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది ప్రతిదానికి కూడా. చూస్తుంటాం ట్రైన్లో కూర్చున్నవాడు దాదాపుగా ఎక్కువ శాతం మంది ట్రైన్లో కూర్చున్నారంటే ముందు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, వేర్ ఈజ్ మై ట్రైన్ ఓపెన్ చేసి ఎక్కడుంది ట్రైన్. మనం ఎంత చూసుకున్నా అది వేగం పెంచలేం కదా. పోనీ అప్లికేషన్ని ఆ విధంగా నువ్వు తరచూ ట్రైన్ ఎక్కడుందో చూసుకోవడం వలన నువ్వు అనుకున్న సమయం కంటే ముందో చేరుకోగలవా? అది లేదు. పోనీ అది ఎక్కడున్నావో చూపిస్తుంది, కానీ తరువాత ఖచ్చితంగా అదే సమయానికి అక్కడికి వెళుతుందని నీకేమో తెలుసా? అది తెలియదు. కానీ జనులందరూ కూడా అదే దురదృష్టవశాత్తు కలియుగంలో ఉపద్రుత అని చెప్పబడింది. ఉపద్రుత అంటే మానసిక ఆందోళన అన్నమాట. ఎందుకని కలియుగంలో మానసిక ఆందోళన ఎక్కువ అంటే ఒక ప్రముఖ కారణం అనవసరమైన సమాచారం వల్ల. అర్థమవుతుంది కదా. సమాచార వృష్టి చూడండి, వద్దనుకుంటే సమాచారం వచ్చి మీద పడిపోతుంది మన మీద. కూడా అతి సమాచారం ఎక్కువైపోయి ఎవరికి మానసిక ఆందోళన. పూర్వం మనం చూస్తే ఉత్తరాల కాలం ఉండేది. ఉత్తరాల కాలంలో జాబు రాసేవారు, జాబు రాస్తే దానికి ఉత్తరం. జాబ్ అంటే ముందు ఒక వ్యక్తి రాస్తాడు, దానికి బదులు వస్తే దానికి ఉత్తరము అంటే సమాధానము అని చెప్పి అంటారు. లేఖ లేదా ఉత్తరం అన్న జాబ్ అన్న ఒకటే. లేఖ రాయడం అంటే ముందు ఒకటి రాస్తారు, దాన్ని లేఖ అంటాం. దానికి సమాధానంగా రాసిన దాన్ని జాబు అంటారు. జాబు అంటే జవాబు అని, ఉత్తరము అంటే సమాధానము అని రాసేవారు అనమాట. కాబట్టి మీరు గమనించండి, అంతగా ఎవరికి ఆందోళన ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఓకే ఇప్పుడు నేను లేఖ రాశానంటే అది ఏ వారం రోజులకు చేరుకుంటుంది, వాడు చదివి వాడు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వాడు వెనక్కి పంపుతాడు. అంటే ఓకే మొత్తానికి 10-15 రోజులు పడుతుంది ఏదైనా. తర్వాత టెలిగ్రామ్లు వచ్చాయి. ఎంతగా అయితే ఈ సౌఖ్యాలు పెరిగిపోయాయో మనిషికి ఆందోళన కూడా అంత పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత తీవ్ర స్థాయికి ఎక్కువ వెళ్ళిపోయిందంటే ఇంక ఇప్పుడు తారాస్థాయిలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ యాంగ్జైటీ అంటే ఈ ఆందోళన పరిమితులు చాలా అధికంగా ఉన్నాయన్నమాట వీటి యొక్క తీవ్రత. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది చూస్తుంటాం, ఇంట్లో వాళ్ళకి సంబంధికులకి ఎవరికో ఫోన్ చేస్తారు, వాడు వరుసగా 2-3 సార్లు ఫోన్ ఎత్తకపోతే వాళ్ళ టెన్షన్ పెరిగిపోతుంటుంది. అంటే ఎంతగా అంటే వాళ్ళ మనసు అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఈలోపు వాడు ఉన్నాడా, చచ్చిపోయాడా, యాక్సిడెంట్ అయిపోయింది ఎక్కడన్నా, ముందు వచ్చే ఆలోచన అదే. చూడండి, అర్థం కదా. ఎవరైనా వృద్ధులు అనుకోండి, వృద్ధులు అయి ఉండి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, అనుకోకుండా టైంకి ఏమిటి ఉన్నారా పోయారా, ఏమైనా అయిందా ఇంటి వాళ్ళకి, చూడండి ఇలాంటివి. లేకపోతే పిల్లవాడిని హాస్టల్లో పడేస్తారు తీసుకెళ్ళి, వాడికి ఫోన్ చేస్తారు, వాడు ఎత్తలేదు అనుకోండి, అమ్మవాడు ఏమైపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది అత్యంత గొప్ప ప్రేమ మన సంతానం పట్ల అనుకుంటారు. కానీ అది ప్రేమ కాదు, పాడు కాదు. అదేమిటంటే ఇది ఈ సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన అనవసరమైన మానసిక అలజడి. దాన్ని అనురాగ ప్రేమ ఆప్యాయతలుగా చెప్పడానికి లేదనమాట. అర్థమవుతుంది కదా. ఎందుకంటే నిజమైనటువంటి అనురాగం, ఆప్యాయత, ప్రేమ అనేవి అవతల వాళ్ళ యొక్క బాగు కోరి చేసేటువంటివి అనమాట. ఈ రోజుల్లో అందరూ చేసేవి పనికిరాని పనులే, కానీ అందులో పనికిరాని వాటిలో అనురాగం, ఆప్యాయత ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా. మీరు ఏదైనా చూడండి, అనవసరమైనటువంటి యాంగ్జైటీ చూడండి. ఇప్పుడు 4 వ్యక్తులు కలిశారంటే ఎవరన్నా నలుగురితో మాట్లాడుకుంటున్నారా? గమనించండి, ఏ నలుగురితోటి మాట్లాడుకోవట్లేదు, పక్కబడితే ఎవడో మాట్లాడడం లేదు, అందరూ కూడా ఫోన్. చూడండి, ఒకవేళ నలుగురితో మాట్లాడాల్సిన ఫోన్లో ఉన్న నలుగురితో మాట్లాడతాడు తప్ప పక్కన ఉన్న నలుగురితో మాట్లాడతాడు. అర్థమైంది కదా. పక్కనే వాడికి సమయం ఉంటుంది, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, అది లేదు. ఈ రోజుల్లో చూడండి ఎంతగా ఈ సాంకేతిక పరిజ్ఞానం వచ్చి ప్రత్యక్ష సంవాదాలు ఎంతగా తగ్గిపోయాయి.
ఆ? గ్రామాల్లో కూడా మనం చూస్తే ఎవరో ముసలివాళ్ళు చెట్ల అరుగుల మీద కూర్చొని ఉంటారనమాట, ఎందుకంటే వాళ్ళకి వాడడం రాదు కాబట్టి. వాడడం వస్తే వాళ్ళు కూర్చోరు అక్కడ. ఆ? సో అలా అయిపోయిందన్నమాట పరిస్థితి. కాబట్టి మనిషికి మనిషికి మధ్య సత్సంబంధాలు లేవు. ఆ? అంతా కూడా ఏమిటంటే మానసిక తలంలోనే ఉందన్నమాట అంతా కూడా. దీనివల్ల ఎంతగా మనిషికి ఆందోళన పెరిగిపోతుందో చూడండి. ఆ? ఇంకా అది మాత్రమే కాకుండా టెక్నాలజీ పూర్వం ఈ రైలు ఎన్ని రోజులు లేటుగా వచ్చింది, లేదా పూర్వం ఎన్ని రోజులు ఇది గమ్యాన్ని అసలు సమయానికి చేరుకుంది, ఈ సమాచారం కూడా వచ్చేస్తుంది. చాలామందిని చూస్తుంటారు అనమాట, ట్రైన్లో కూర్చుని వాడు చూసుకుంటాడు, ట్రైన్ ఇక్కడ దాకా వచ్చిందండి, దాని గురించి చర్చ పక్కవాడితో, అది ఎప్పుడండి ఇలా లేట్కి వెళ్తుందండి, ముందు వచ్చేస్తుందండి, దాని గురించి 10 సార్లు వాడు చూసుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది. అరే నువ్వు ఎందుకు అంత ఆందోళన చూడండి. అంటే ఆ సమయాన్ని వాడు వేరే విధంగా వాడుకోవచ్చు దాన్ని, అర్థవుతుంది కదా. లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉంది, ఇది దీనికి ఎవరు అతిథులు కాదనమాట, భక్తులు కూడా అతిథులు కాదు. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఏంటి వచ్చిందా ఏమన్నా. ఒకవేళ ఎవరన్నా ఆ రోజు వాడికి వాట్సాప్లో మెసేజ్ పంపకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు అనమాట, ఇదేమి నాకు ఇవాళ మెసేజ్ రాలేదు. ఇది ఒక పెద్ద వ్యాధి ఇప్పుడు చూడండి, అర్థవుతుంది కదా. సోషల్ మీడియాలో ఈ సామాజిక మాధ్యమాల్లో ఎవడైతే ఇప్పుడు ఉంటాడో వాడికి లేనిపోయిన ఆందోళన చూడండి. వాట్సాప్లో ఒకరోజు ఎవడో మెసేజ్ పెట్టకపోతే వీడికి ఆందోళన, లేకపోతే వీడు ఇప్పటికప్పుడు స్టేటస్లు చూస్తుంటారు భక్తులు కూడా చాలామంది. నేను అంటే ప్రచారం కోసం కూడా కొంత చేయాల్సి వస్తుంది, కానీ అది కూడా చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ఏమిటి అది యాంత్రికమైనటువంటి విధానం ఇదంతా ఏమిటి, కానీ ఏం చేస్తాం, సమాజంలో ఉన్నాం చేయాలి, కానీ అందరికీ అదంతా అవసరం ఉంది చెప్పండి. ఎవడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు స్టేటస్ ఏం పెట్టుకున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, నేను ఈ ఆందోళన, అనవసరమైన ఆందోళన ఎంత తారాస్థాయికి పెరిగిపోయిందో చూడండి. దాదాపుగా అందరూ కూడా మానసిక రోగులుగా మారిపోయారు సమాజంలో. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ నాగరికత ఎంతో కాలం ముందుకు వెళ్ళదు. ప్రభుపాదుల కూడా ముందే చెప్పారు భవిష్యవాణి, ఇది ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. మరొక విషయం ఏంటంటే మీరు గమనించండి, భాగవతంలో కూడా మనం చూస్తే 12వ స్కందంలో కలియుగ లక్షణాలు చెప్పినప్పుడు దస్యుప్రాయేణ రాజన్య అని చెప్పున్నారు. అంటే రాజులు వాళ్ళు దొంగల్లాగా అవుతే అప్పుడు జనమందరూ కూడా గచ్చంతి గిరికాననం, చూడండి వెళ్ళి కొండల్లో గుట్టల్లో దాక్కుంటారని చెప్పి అన్నారు. అంటే దాని ప్రకారం చూస్తే ఈ ప్రజాస్వామ్యం అనేది ఎంతో కాలం ముందుకు వెళ్ళదు. చాలామంది జ్యోతిష్కు పండితులు కూడా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉన్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ మధ్య పుట్టింది. అది ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టింది, ఒక 70 ఏళ్ల క్రితం పుట్టింది. ఇది ఎంతో కాలం ముందుకు వెళ్ళదని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమై తీరుతుంది. ఈ ఆధునిక ఏవైతే ఈ ఇంధనంపై ఆధారంగా చేసుకొని, అంటే ఈ పెట్రోల్ మీద ఆధారంగా చేసుకుని ఏవైతే నడుస్తూ ఉన్నాయి వ్యవస్థలు, ఇవి కూడా చాలా త్వరలోనే కుప్పకూలిపోతాయి, అదవుతుంది కదా. మళ్ళీ ఖచ్చితంగా మనిషి మళ్ళీ పూర్వ విధానాలకి రావాల్సిందే, ఎందుకంటే కృత్రిమమైంది ఏది కూడా ఎంతో కాలం ముందుకు వెళ్ళదు. పూర్వం జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు, అంతే. సో ఇదంతా ఏమిటంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇప్పుడు జరుగుతుంది, సామాజిక ప్రయోగం ఇదంతా కూడా. ఆ సామాజిక ప్రయోగంలో మనం అందరం కూడా పనిముట్ల లాంటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడే దీని యొక్క పిచ్ పెరుగుతుందనమాట, అంటే దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక స్థాయికి వస్తుంది, దేనికైనా సరే ఒక పాయింట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు త్వరలోనే మనం చూస్తాం వీటి యొక్క ఏమిటి, ఇప్పటికే చాలా కనిపిస్తున్నాయి మనకి, త్వరలో ఇంకా తీవ్ర స్థాయిలో చూస్తాం. ఈ వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందన్నమాట, ఎందుకంటే ఇదంతా కూడా కృత్రిమమైనటువంటి దానిపై వెళుతుంది ఇదంతా. కానీ పూర్వం అందుకే చూడండి, ఇంటికి ఎవరైనా ఈ రోజుల్లో చెప్పొచ్చినా కూడా ఎవడో చూడట్లేదు, ఆతిథ్యం ఇవ్వడం అంటే ఈ రోజుల్లో అసలు ఎవరిళ్ళకి వెళ్ళట్లేదు కూడా ఎక్కువగా. ఆ బంధుత్వాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఈ రోజుల్లో మీరు చూస్తే పూర్వం ఉన్నటువంటి వాళ్ళు 2 తరాల కిందట ఉన్న వాళ్ళు, వారికి తమ బంధువులు చాలామంది తెలుసు అనమాట. వాళ్ళ తండ్రికి తండ్రులు ఎవరు, లేకపోతే వాళ్ళ తాతలు ఎవరు, తాతల అన్నదమ్ములు ఎవరు, వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అని తెలుసు. ఈ రోజుల్లో పుట్టినవాడికి వాడి తండ్రి యొక్క సోదరుడు ఎవడో కూడా తెలియదు, లేదా వాడి తల్లి యొక్క అన్నదమ్ములు ఎవరో తెలియదు, అక్క చెల్లెలు కూడా తెలియదు, అసలు వాడికి బంధువులు అనేవి కూడా లేరు. చూడండి, చాలామంది నేను కావాలని అడుగుతుంటాను, కలిసిన వాళ్ళని
అంటే ఇది కూడా నేను కొంచెం ఒక పరిశోధనలాగా అడుగుతుంటాను అనమాట. ఎవరైనా కొత్తగా కలిశారనుకోండి, మీది ఏ ఊరు అంటే హైదరాబాద్ అని. అసలు మీది ఏ ఊరు అని అడుగుతాను మళ్ళీ. పూర్వం మాది ఒక పల్లెటూరు అండి పలానా చోటన. మీ బంధువులు ఎవరైనా ఉన్నారు అక్కడ అంటే ఏమో నాకేం తెలియదండి. అయిపోయింది వాడి జీవితం అక్కడితో. అర్థమవుతుంది కదా. మీ మీ పూర్వీకులు ఏం చేసేవారు? 2, 3 తరాలు ముందుకు వెళ్తే అప్పుడు వాడు చెప్తాడు, మా పూర్వీకులు ఆ పని చేసేవారటండి అని చెప్పి. కాబట్టి ఎంత దారుణమైనటువంటి సమాజం చూడండి, మనం నివసిస్తున్నటువంటి సమాజం. నీ బంధువులు ఎవరో నీకు తెలియదు, నీ గోత్రం ఏమిటో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, నీ మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది ఇప్పుడు తెలిసిందల్లా ఏమిట్రా అంటే అందరికీ కూడా ఏమీ తెలీదు. ఆ స్మార్ట్ ఫోన్ తప్ప ఇంకేమీ తెలియదు అనమాట. కాబట్టి త్వరలోనే మనం చూస్తాం, దేశాలకు దేశాలు వీటిని నిషేధించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే చాలా దేశాల్లో వాటి గురించి ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలా ఏమిటని చెప్పి. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, అందుకే ఇవన్నీ ఆచార్యులు ముందే భవిష్యవాణి గమనించారు. కాబట్టి ఈ ఇంధన ఆధారితమైనటువంటి సమాజం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఇంధనం ఏదైతే ఉందో, ఈ పెట్రోల్, ఆయిల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సహజ వనరులు అని చెప్పి అంటున్నారు. కానీ ఇవి రెన్యూవబుల్ రిసోర్సెస్ కాదనమాట. రెన్యూవబుల్ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టేటువంటివి కావు. ఇవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అంటే ఒకసారి తోడేసిన తర్వాత ఇంకా ఖాళీయే తప్ప అది మళ్ళీ తయారవదు. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఈ వరాహస్వామి యొక్క ఆవిర్భావాన్ని పురస్కరించుకొని ఆయన భాష్యంలో స్పష్టంగా చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు ఏదో ఒక వెర్రిగా ఏం చేస్తున్నారు, మొత్తం భూమిలో ఉన్నటువంటి ఇంధనం, గ్యాస్ అన్నీ కూడా తోడిపరేస్తున్నారు. కానీ గ్రహాలు వాస్తవంగా గాలిలో తేలియాడడానికి ఇదే ముఖ్యమైంది. ఆ పదార్థాన్ని తీసిపడేస్తే ఏమవుతుంది, భవిష్యత్తు చూస్తుంది ఏమవుతుందో. అదవుతుంది కదా. పైగా అత్యంత నిత్యావసరమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారు, ఇప్పుడు అత్యంత నిత్యావసరమైన వాటి కోసం ఎక్కడో లక్షల మైళ్ళు దూరం వెళ్ళి తోడుకు రావాలి. అది పరిస్థితి. ఇది పూర్తిగా మతి లేనటువంటి పిచ్చి పద్ధతి అన్నమాట ఇదంతా. సో కాబట్టి ఏమిటంటే పరిస్థితి చాలా ఇంకా ముందు ముందు మనం చూస్తాం. ఇంకా చాలామంది చెప్తున్నారు 2030, 32 ఆ సమయాల్లో, ఇప్పుడు ప్రపంచ యుద్ధం ఇంకా ప్రారంభం కావడం లేదు, కానీ సమాయత్తం అన్నమాట ఇదంతా కూడా. వార్మింగ్ అంటారు కదా, ముందు స్టార్టర్ అంటారు చూడండి. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ముందు స్టార్టర్ ఇస్తారు, సూప్. అది తాగితే బాగా లోపల జీర్ణరసం బాగా ఉత్పన్నం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే గల్ఫ్లో ఏదో జరుగుతుందో అదంతా కూడా స్టార్టర్ మాత్రమే. అసలు జరిగేది ఇంకొక 4-5 ఏళ్లలో బాగా పుంజుకుంటుంది. అందుచేత అందుకే మనకి ఆచార్యులు చెప్పారు ఏమిటంటే, మళ్ళీ మనం మన యొక్క వాస్తవికమైనటువంటి జీవన విధానానికి రావాలి. మళ్ళీ మన గ్రామీణమైనటువంటి జీవన విధానానికి, వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవన విధానానికి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మనం చూస్తే అంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వ్యవస్థ. ఈ ఆధునిక జీవన విధానం అంతా కూడా స్వార్థంపై ఆధారపడి ఉందన్నమాట. మ్యాక్రో కాదనమాట. ప్రతి ఒక్కడికి ఏమిటంటే, ఇంకొక అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటంటే, కలియుగంలో ఎవరితో కలిసి ఉండాలని అనుకోరు. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జీవితమే కావాలి. కలిసి ఉండడం అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ ఆధునిక విధానం అంతా కూడా ఏంటంటే విభజించు పాలించు అనమాట. చూడండి, మనిషిలో స్వార్థాన్ని రేకెత్తించడం. దీని అంతటికీ మూలం ఏమిటంటే ఆత్మజ్ఞానం లేకపోవడం. మనిషి ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఇదే నా మొదటి జన్మ, ఇదే నా చివరి జన్మ, కాబట్టి వీలైనంత వరకు ఎంజాయ్ చేయడానికి ఏదో చేయాలి. ఏం చేయాలి? రుణం కృత్వా ఘృతం పిభేత్ అని చార్వాకుడు అన్నట్టుగా, అడుక్కునైనా, లేకపోతే దొంగతనం చేసైనా, లేకపోతే అప్పు చేసైనా సరే మొత్తానికి ఎంజాయ్ చేయాలి. అది ఇప్పుడు పరిస్థితి, అంతే కదా. దానికి తోడు ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ కూడా ఉన్నాయి మనకి చక్కగా. మనిషి ఏమనుకుంటున్నాడు, నేను కూడా భోగించాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి. పూర్వం ఏమనుకునే, ఒకవేళ ఎవరైనా పేదవాడు ఉంటే వాడు ఏమనుకున్నా, కర్మ అనుకునేవాడు. నేను ఏదో పూర్వజన్మలో ఏదో చేశాను, అందుకే నేను ఇలా ఉన్నాను, కాబట్టి ఇప్పటికైనా నేను పుణ్యకార్యాలు చేస్తే మళ్ళీ నా పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పుడు అలా అనుకోవట్లేదు కదా ఎవడు. వాడేమనుకుంటున్నాడు, వాడెందుకు సంపన్న కుటుంబంలో పుట్టాడు, నేనెందుకు పేద కుటుంబంలో పుట్టాను, బై హుక్ ఆర్ క్రుక్ నేను కూడా వాళ్ళలాగే ఎంజాయ్ చేయాలి. చూడండి, డిజర్వ్ అండ్ డిజైర్ అని చెప్తారు. ముందు అర్హత సాధించు, తర్వాత కోరుకో. కానీ ఇప్పుడు ఎవరికి అర్హత లేదు, కానీ ఉన్నతమైనటువంటి వాటిని కోరుకుంటారు అందరూ. దానికోసం ఈ టెక్నాలజీ అనేది వచ్చిందన్నమాట. టెక్నాలజీ చేసే పని ఏమిటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం.
అంతే కదా. డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో అంటే వాడి యొక్క పూర్వకర్మ వల్ల వాడు దేనికైతే అనర్హుడైనప్పటికీ అర్హత లేని దాన్ని భోగించడం కోసం ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. కానీ అంతిమంగా మళ్ళీ జరిగేది అదే కదా ఇప్పుడు చూస్తున్నాం. సునకమును కనకపు సింహాసనంపై కూర్చోబెట్టిన ఏమవుతుంది, అది మళ్ళీ ఎవడన్నా తోలు చెప్పులు వేసుకొస్తే లటక్మని దూకి వెళ్ళి అది నాకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, అన్నీ చేసినాయి. కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆహార నిద్ర భయం తినాలి. టెక్నాలజీ లేకపోయినా వాడు చేసే పని అదే. టెక్నాలజీ లేకపోయినా వాడు అదే చేస్తాడు. వాడికి మీరు టెక్నాలజీ ఇస్తే వాడు ఏం వేద పండితుడు అయిపోడు. వాడు ఏం చేస్తాడు, వాడు అదే పని ఇంకా దారుణంగా చేస్తాడనమాట. అది జరిగింది. దానివల్ల బాగుపడింది వాడి జీవితంలో మార్పు ఏం రాలా, కర్మ ఏం మారింది ఏం లేదనమాట. చూడండి, ఇదంతా ఏమిటంటే ఊరికే భ్రమ. ఏదో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని తీసుకొచ్చేయడం వల్ల, అందరికీ టెక్నాలజీ ఇచ్చేయడం వల్ల. సరే, అందరికీ టెక్నాలజీ ఇచ్చావు, బాగానే ఉంది. వాళ్ళు ఏమనుకున్నారు, అందరికీ టెక్నాలజీ ఇస్తే అందరూ కూడా విద్యావంతులైపోతారు. వాళ్ళు ఏమనుకున్నారు, వీడు ఎందుకు బాగా చదవగలుగుతున్నాడు, వాడు ఎందుకు బాగా చదవలేకపోతున్నాడు, వీడికి అన్ని మెరుగైన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వీడు విద్యావంతుడయ్యాడు. కాబట్టి వీడికి కూడా మనం మెరుగైన సదుపాయాలు కల్పిద్దాం. కల్పించు. ఇప్పుడు ఏం చేస్తాడు వాడికి స్కాలర్షిప్ ఇచ్చారు, వాడు ఏం చేస్తాడు, జులాయిలాగా తిరుగుతాడు రోడ్ల మీద పడి. అంతేగాని వాడు ఏమన్నా పండితుడు అయిపోతున్నాడా, లేదు. టెక్నాలజీని చివరికి ఎవడు ఎలా వాడుకుంటాడో అలాగే వాడుకుంటాడు తప్ప వాడితే చూస్తున్నాం మనం. నిజంగా వాడు మంచివాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు, ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడానికి సరైనటువంటి విధానంలో వాడతాడు. మిగిలిన వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం వల్ల వాళ్ళు సరైన మార్గంలో వాడట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతకుముందు వాళ్ళ ప్రవృత్తి ఏదైతే ఉందో దానికోసమే ఇంకా తీవ్రంగా వాడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఉంది, మీరు చూడండి సమాజంలో ఎంత శాతం మంది దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. సర్వేలు చెప్తున్నాయి, భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం అంతా కూడా ఈ అసభ్యకరమైనటువంటివి చూడడానికే అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో అసలు డేటా వినియోగం దేనికోసం వాడుతున్నారు అని చూస్తే అత్యధిక శాతం ప్రపంచంలో ఈ డేటాని వినియోగించే దాంట్లో భారతదేశం ఏదో స్థానంలో ఉంది. అందులో కూడా భారతదేశం ఎందుకోసం ఉపయోగిస్తుందా అంటే పోర్నోగ్రఫీ కోసం ఉపయోగిస్తుందట. చూడండి, అశ్లీలమైనటువంటివి చూడడం కోసమే వాడుతున్నారట. చూడండి, మరి ఇంకెక్కడ ఉద్ధరించారు, ఎవరిని ఉద్ధరించావు ఇక్కడ? సో కాబట్టి దీనివల్ల ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది లోపిస్తుందో మనిషి ఏమనుకుంటాడంటే నేను, నాది, అహం మమేతి. కాబట్టి నేను ఏదో ఒక విధంగా భోగించాలి. కాబట్టి వాడు ఏమనుకుంటాడు, నేను ఎందుకు ఒకటి కింద ఉండాలి. పూర్వం మనం చూస్తే తండ్రి తర్వాత ఎవరు పెద్దన్నయ్య, ఇంట్లో ఎవరు పెద్దలైతే వాళ్ళకే అధికారం వస్తుందన్నమాట. అంతేగాని విడిపోవడాలనేవి లేవు. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం లోపించిందో వాడేమనుకున్నాడు, అదేంటి వాడు ఎప్పుడో అవుతాడో ఏమిటో. చాలామందికి పూర్వం చూస్తే ఆస్తి ఇప్పుడు చనిపోయే ముందు వచ్చేదన్నమాట. అప్పటి వరకు కలిసే ఉండేవారు అందరూ. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద అన్నయ్య దగ్గర ఉంటుంది, వాడు అందరికీ పంచాలి. తర్వాత వాడు చివరికి ఎవడికో వస్తుంది. కానీ వాడు ఏమీ బాధపడేది కాదు. ఏదైతే ఉంది వాడు ఎప్పుడు కూడా సరేలే ఈ బాధలేవో వాడు పడుతున్నాడు, మనం సుఖంగా ఉన్నామని అనుకోవట్లా. లేదు, నాది నాకు ముందు చీల్చి ఇచ్చేయాలి. చూడండి, ముందు నాది నాకు విడగొట్టేస్తే నేను ఎంజాయ్ చేస్తాను. చూడండి, అదే కదా జరుగుతుంది, మనం చూస్తున్నాం. పూర్వం ఏమనుకునేవారు, పెద్దవాడు ఒకడున్నాడు, భారం మోసేవాడు ఒకడున్నాడు, వాడు పడతాడు కదా, వాడి నీడలో మనం చల్లగా ఉన్నాం కదా అనుకునేవారు. కానీ బుద్ధి ఎప్పుడైతే వాళ్ళకి ఇదే ఏందో వాళ్ళు ఏమనుకున్నారు, లేదు వాడేదో మొత్తానికి వీడి భారం మోస్తున్నాడంటే ఇందులో ఏదో ఎంజాయ్మెంట్ ఉంది వాడికి. చూడండి, అది ముళ్ళ కిరీటం అని తెలియదు అనమాట. బాధ్యత అంతే, అందులో ఎంతో వీడు చూసేది కేవలం ఎంజాయ్మెంటే చూస్తాడు. వీడేం చూస్తాడు, అదిగో పెద్దన్నయ్య ఇంటికి వచ్చాడు, ఇంటికి రాగానే చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి విసురుగారు విసురుతున్నారు, వాడికి ప్రత్యేకమైన సదుపాయాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఎందుకు వాడికి ప్రత్యేకమైన సదుపాయాలు అంటే వాడు మోసే భారం వల్ల వాడికి వేడి ఉంటుంది కాబట్టి వాడికి ఆ సదుపాయాలన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రధానమంత్రిని ఎమ్మెల్యేని చూసి అసూయపడ్డాడు అనుకోండి, ఎమ్మెల్యే చూడండి కాన్వాయ్ కారు వస్తుంది, వెనకాల సెక్యూరిటీ, వీడికి టాప్లెస్ జీపు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్తాను ఆ స్థాయికి. వాడికి అవన్నీ ఎందుకు ఇచ్చారంటే వాడికి ఉన్నతమైన బరువులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఉపశమనం కావాలి కాబట్టి వాడికి అవన్నీ ఇచ్చారు. బాధ్యత తీసుకోవడానికి ఎవడో సిద్ధంగా లేడు. కానీ బాధ్యత తీసుకునేవాడికి ఏవైతే సదుపాయాలు ఇవ్వబడతాయో అవి మాత్రం నాకు కావాలి. ప్రభుపాదులు అదే చెప్తారు, కమ్యూనిజం యొక్క పాపం ఏమిటాయి అంటే ఇదే చదువుతుంది కదా. ఏమంటారంటే గ్రీడ్ ఈజ్ ద సిన్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ ఎన్వీ ఈజ్ ద సిన్ ఆఫ్ కమ్యూనిజం అని చెప్పంటారు. ఇది ఒక నానుడు అనమాట.
అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే లోభం అన్నమాట. నేనే సంపాదించాలి, నేనే నియంత్రించాలి, నేనే లాక్కోవాలి. ఇది క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ. కమ్యూనిజం ఏమిటి? అసూయపడడం ఒకరిని చూసి. ఇప్పుడు అందరికీ సమాన హక్కులు కావాలి. సమాన హక్కులు ఎందులో కావాలి అంటే పని చేయడంలో సమాన హక్కులు కాదు, ఫలితంలో సమాన హక్కులు కావాలి. ఎవడన్నా సంపాదించి పెడితే దాన్ని పంచుకోవడానికి సమాన హక్కులు కావాలి. అంతేగాని కష్టపడి సంపాదించడంలో ఎవరికి సమాన హక్కులు అవసరం లేదనమాట. అది నేటి సమాజం. కాబట్టి ఎవరికి వాళ్ళే చివరికి అలా తరిగి ఇప్పుడు ఏముంది, మొత్తం ప్రపంచం అంతా ఒక దేశం. పూర్వం మనం చూస్తే 5000 సంవత్సరాల క్రితం పరీక్షిత్ మహారాజు పరిపాలన చేసినప్పుడు మొత్తం భూమండలం అంతా ఒకటి. ఇప్పుడు చెప్పే భూమి ఒకటే కాదు, భూమండలం. ఇది సప్తద్వీప సమన్వితమైనటువంటి మొత్తం అంతా కూడా ఒకడే పాలించేవాడు. తర్వాత క్రమం ఏమైంది, ఓన్లీ భరతవర్షమే ఒకళ్ళు పాలించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైంది, కేవలం భారతదేశం అనేది ఇప్పుడు ఏదైతుందో అది ఒకటే మిగిలింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి అఖండిత భారతదేశం ఉండేది, తర్వాత దాన్ని కూడా ఖండించి పడేశారు. ఇప్పుడు మళ్ళీ అందులో ఒకటి కలిస్తానంటాడు, ఇంకొక స్థానం కావాలంటాడు, ఒకటి విడగొట్టాలంటాడు. తర్వాత ఏమైంది, గ్రామాలు ఉండేవి, గ్రామాలు విచ్ఛిన్నం అయిపోయాయి. తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ పరిస్థితి అంటే భార్యకు భార్యే, భర్తకు భర్తే, అంతే కదా. భార్యకు గది ఉండాలి, భర్తకు గది ఉండాలి, పిల్లవాళ్ళకు గది ఉండాలి, వాడికో టీవీ, వీడికో టీవీ, వాడికో స్మార్ట్ ఫోన్, వీడికో స్మార్ట్ ఫోన్. ఎవడి సంపాదన వాడిదే, భార్య సంపాదన భార్యదే, భర్త సంపాదన భర్తదే. నా సంపాదనతో నేను ఏమైనా చేసుకుంటాను, నువ్వు సంపాదనతో నువ్వు ఏమైనా చేసుకో. అందుకే జనం ఏమనుకుంటున్నారు, ఈ మాత్రం దాన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు అత్యధిక శాతం యువత ఏమనుకుంటున్నారు, ఈ తలకాయ పూట అంతా ఎందుకురా బాబు, అదేదో ఇప్పటికే మనం ఒంటరిగా ఉన్నాం కదా, పెళ్లి చేసుకుని ఒంటరి వాడే కంటే పెళ్లి చేసుకోకుండా ఒంటరి వాడిగా ఉండటం మేలు కదా అనుకుంటారు. ఎందుకంటే జరిగేది అదే కదా ఎలాగో. కాబట్టి ఇదంతటికీ మూలం ఏమిటంటే ఆత్మజ్ఞానం అనేది లోపించడం. అందుకే ఈ ఆధునిక విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని స్లాటర్ హౌస్ అని చెప్పున్నారు, కబేళా విద్యా విధానం. ఎందుకంటే ఈ విద్యా విధానంలో ఆత్మబోధన ఎక్కడ కూడా లేదు. కలిసి ఉండడం ఎలాగో నేర్పించే విద్య కాదు ఇది, విడిపోవడం ఎలాగో నేర్పించే విద్య. ఇప్పుడు స్కూళ్ళల్లో మనకి విద్య నేర్పిస్తున్నారు టెక్స్ట్ పుస్తకాల్లో ఎక్కడా కూడా ఏ విధంగా అన్యోన్యంగా భార్యాభర్తలు కలిసి ఉండాలనే పాఠాలు లేవండి. దీని గురించి ఉన్నాయంటే గృహహింస చట్టాలు ఏమిటి, నాకెవరో మాస్టర్లు చెప్పారు, గృహహింస చట్టాలట. డైవర్స్ కేసు ఎలా పెట్టాలి చూడండి. అంటే ఎలా విడిపోవాలో చెప్పే బోధనే కానీ ఇది కలిసి ఉండడం ఎలాగని చెప్పే బోధన కాదు. ఎక్కడన్నా ఉందా మీకు చెప్పండి. మరి కలిసి ఉండే బోధన ఎక్కడుంది? మన శాస్త్రాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, రామాయణంలో ఉంది, మహాభారతంలో ఉన్నాయి. ఇవి ఎలా కలిసి ఉండాలో బోధిస్తాయి. ఆధునిక విద్య ఎలా విడిపోవాలో రేపు బోధిస్తుంది అనమాట. కాబట్టి అది విద్య కానే కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఇక్కడ శివుడు ఏమంటున్నాడంటే పార్వతీదేవితో, సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు చెప్పావు కదా, ఏమన్నావు, తండ్రి ఇంటికి లేదా భర్త ఇంటికి లేదా ఏమిటది సోదరుని ఇంటికి, ఇక్కడ చెప్పాడు చూడండి ఏమన్నారు, మిత్రుడి ఇంటికి, మిత్రుడు భర్త గురువు తండ్రి ఇంటికి ఆహ్వానం లేకుండా వెళ్ళడం ఎలాంటి హాని లేదు, చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళొచ్చు. నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, కానీ ఇక్కడ ఎవరు, వాడు దక్షుడు. ఆ దక్షుడి పరిస్థితి ఏమిటి, వాడు అసూయాపురుడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, మనసు విచలితమై ఉండేటువంటి వాడు, మనసులో ఏదో రోషం పెట్టుకునేటువంటి వాడు, మనసులో అసూయ పెట్టుకునేటువంటి వాడు, అలాంటి వాడి ఇంటికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్పుకుంటున్నాడు. అలాంటి వాడు తండ్రి అయినా, గురువైనా, మిత్రుడైనా, భర్త అయినా సరే అలాంటి వాడి ఇంటికి వెళ్ళకూడదు. భాషలో చెప్తున్నారు, మనిషి ఎంత హీనుడైనా సరే సంతానము, భార్య, సన్నిహిత బంధువుల పట్ల ఎప్పుడూ నిర్దయుడై ఉండడు. చూడండి. కానీ ఇప్పుడు కలియుగంలో మనం చూస్తే ఎవరికీ దయ లేదనమాట. తల్లిదండ్రుల మీద ఎవరికీ దయ లేదు, భర్తకి భార్యకి ఒకరి మీద ఒకరు దయ లేదు, సంతానం మీద ఎవరికి దయ లేదు. చూడండి, పూర్తిగా పాశ్చాత్య జీవన విధానంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, చివరికి పెద్ద పులి కూడా పిల్లల పట్ల కనికరం, దయ కలిగి ఉంటుందట. ఇక్కడ అదే పెద్ద పులిని 2 సార్లు ఉదాహరణగా వాడారు. ఒకదానికి ఏమిటి, పెద్ద పులి కూడా సంతానం పట్ల దయ ఉంటుంది, కానీ పెద్ద పులి కూడా ఒకసారి ఆకలిస్తే పిల్లల్ని తినేస్తుంది. అది కూడా చెప్పారు ఇక్కడ చూడండి. మరి జంతువుల యందును కోణాలు చక్కగా పోషింపబడుట తెలిసిన విషయమే. జంతువులలో కూడా పిల్లలు చక్కగా పోషింపబడతాయి. మీరు కోడి చూడండి, కోడి ఏం చేస్తుంది, పిల్లల్ని వేసుకు తిరుగుతుంది. మనం ఎవరైనా వెళ్ళమంటే మనం పొడవడానికి వస్తుంది కదా. ఇప్పుడు కోడి పిల్లలు ఇవన్నీ ఎవరు చూస్తారో, ఇవన్నీ సూర్యుడిని చంద్రుడిని చూడట్లేదు ఎవరు.
కానీ మా అదృష్టం, ఎందుకంటే గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఇవన్నీ తెలుసు. ఆ? వెళితే పొడుస్తుంది అనమాట. పెట్ట దగ్గరికి వెళితే అది పొడుస్తుంది, వచ్చి పొడవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ? మరి సతీదేవి దక్షుని యొక్క కుమార్తె కాబట్టి అతడు ఎంత క్రూరుడు కలుషిత మనస్కుడైనా సరే ఆమెను చక్కగా ఆహ్వానించునని భావించడం సహజమే. కానీ అతడు నమ్మదగినవాడు కాదు. అందుకే అనవస్థిత అను పదము ద్వారా సూచింపబడినది. అందుకే ఈ రోజుల్లో మీకు అమెరికాలో ఉన్న చట్టం తెలిసే ఉంటుంది. అమెరికాలో ఎవరైనా అపరిచితుడు ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తే కాల్చి చంపొచ్చు, నేరం కాదు అది. చూడండి, మీకు తెలిసే ఉంటుంది కదా, ఉంది కదా చట్టం. అలాగే భారతదేశంలో అలాంటి చట్టాలు ఏం లేవు. అంటే ఇప్పుడిప్పుడు అంతా కూడా పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీస్ లేదా అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చేసాయి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే అభద్రతా భావం ఇదంతా. ఎందుకంటే మన సనాతన సంస్కృతిని విడిచిపెట్టాం మనం కదా. అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా భారతదేశంలో అలాంటి చట్టం లేదు. ప్రభుత్వం చట్టం చేయలే ఇంకా. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు మీ ఇంటి ఆవరణలోకి వెళితే మీరు కాల్చి చంపొచ్చు అనే చట్టం లేదు. అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలాంటి సమాజం అమెరికా సమాజం అంటే. పాశ్చాత్య సమాజం ఎలాంటిదో మీరు ఊహించండి. ఎవరైనా సరే తుపాకీని కలిగి ఉండొచ్చు, లైసెన్స్ తీసుకోవచ్చు. అర్థం కదా ఏ విధంగా మనం భారతదేశంలో ఒక కర్ర లేదా కత్తి ఇంట్లో పెట్టుకోవడానికి అనుమతి అవసరం లేదో, అమెరికా లాంటి దేశాల్లో తుపాకీ ఉండడం అనేది సహజం. ఎప్పుడైనా తుపాకీ జేబులో పెట్టి తిరుగుతుంటారు ప్రతి ఒక్కరు కూడా. చూడండి, అది గన్ కల్చర్ అని చెప్పి అంటారు. చూడండి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబులో తుపాకీ పెట్టుకెళ్ళొచ్చు. నోట్ చేసుకోండి కావాలంటే ఈ విషయం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు జేబులో తుపాకీ పట్టుకెళ్ళొచ్చు. చూడండి, తప్పేమీ కాదు. ఎందుకంటే ఏమో మా ప్రొఫెసర్ నాకు శత్రువు అయి ఉండని నేను ఏమైనా చేస్తే. అమెరికాలో తెలుసు కదా, స్కూల్ షూటింగ్స్ జరుగుతుంటాయి. ఏమవుతుందో ఒకసారి మనకి ఇవన్నీ కూడా పూర్వం హాలీవుడ్ సినిమాల్లో చూపించేవారు అనమాట. వాడు అంత అమాయకంగా ఉంటాడు, అప్పటి వరకు బాగానే పనిచేస్తూ ఉంటాడు, బోర్డు మీద పిల్లలకి ఏదో పాఠం నేర్పుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇలాగ సరదాగా వెనక్కి ఇలా తిరిగి తుపాకీ జేబులోంచి తీసి అక్కడ ఉన్న వాళ్ళందరూ బడబడ కాల్చి పడేస్తాడు. అలాగే పిల్లవాడు కూడా అప్పటి వరకు లెక్కలు రాసుకుంటూ ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది. వాడికి ఏమవుతుందో తెలియదు, అప్పటికప్పుడు బ్యాగ్లోంచి తుపాకీ తీసి మాస్టర్ని కాల్చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళని కాల్చేస్తారు. స్కూల్ షూటింగ్స్ అని చెప్పి అంటారు వీటిని. అంటే ఇది ఎలాంటి సమాజమో చూడండి. కానీ భారతదేశంలో ఇంకా అలాంటివి ఏమి లేవు. కాల్చి చంపేయడాలు ఏమి లేవు. ఇంకా ఎవరన్నా ఒకవేళ నిజంగా ఇంటి ఆవరణలోకి వచ్చిన వాడిని కాల్చిన వాడిని తీసుకెళ్ళి లోపల పడేస్తారు భారతదేశంలో. ఇప్పటికీ మనం చాలా అదృష్టవంతులం ఇక్కడ. చూడండి, అంతే కదా. ఇప్పటికీ చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తుంటాం, చాలామంది ఉదయం లేచిన తర్వాత పక్కింట్లోకి వెళ్ళి పూలు కోయడం వాళ్ళ పని. ఇక్కడ ఏమనుకోరు, సర్లే ఏదో పూలు కోస్తున్నాడులే భగవంతుడు. కానీ చూడండి ఎంత అంటే. కానీ ఇప్పుడు మన సమాజం కూడా అటువైపుకి వెళుతుంది, అది ఇక్కడ చర్చించే విషయం. గుడ్డిగా భారతీయ సమాజం కూడా మనం కూడా ఆ వైపుకే వెళుతున్నాం, అది జరుగుతుంది. అది ఎంత దారుణమైనటువంటి విధంగా ఉంటుందో చూడండి. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు కూడా ఎవరిని స్వాగతించే విధానంలో ఎవరు లేరు. పూర్వంలాగా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఎక్కడన్నా గ్రామాల్లో ఏదన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగితే పూర్వం నేను చూశాను చిన్నతనంలో ఏం చేసేవారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండేవారు అనమాట. ఎవరింట్లో కార్యక్రమం ఉన్నా అందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్న పెద్ద పెద్ద పాత్రలు తీసుకొస్తారు. ప్రతి ఇంట్లో కూడా గుండుగులు అవి ఉండేవన్నమాట. అప్పుడు షామియానా షాపులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? షామియానా టెంట్లు లేవు, షామియానా షాపులు లేవు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా పూర్వం నుంచి ఆడవాళ్ళకి ఆస్తిగా వస్తుంటాయి ఏమిటి, పెద్ద పెద్ద గుండుగులు, పెద్ద పెద్ద చపాళ్ళు ఇవన్నీ. అవి కూడా ఏమిటి, అల్యూమినియం కాదు, ఏమిటవి, ఇత్తడి సామానం. చూడండి, వస్తూ ఉండేవి. అవి ఎప్పుడు వాడేవారంటే ఇలాగ ఏదో ఒక సంస్కారాలు ఉంటాయి కదా, అన్నప్రాసనో లేకపోతే పెళ్ళో పేరంటాలు ఏవో ఉంటాయి. అప్పుడు వాటిని తీసి అందులో కలిసి ఉండేవారు, ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకునేవారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఏదైనా కార్యక్రమం జరిగితే క్యాటరింగ్ అనమాట. ఎక్కడో టౌన్లో వాడు ఎవడో ఆటో తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. చూడండి, భార్య భర్తకి, భర్త భార్యకి తిండి పెట్టట్లేదు ఈ రోజుల్లో. ఏమిటంటే ఎందుకు, జొమాటో ఉంది కదా. చూడండి, అంతే కదా. ఈ రోజుల్లో ఇంటికి వచ్చిన అతిథికి వండి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరు వండి పెట్టట్లేదు. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏం ఐటెం ఇష్టం అంటే మనం ఏమనుకుంటాం, వండి పెడతారేమో వీళ్ళు. ఊరికే అలా లోపలికి వెళ్ళి జస్ట్ ఆర్డర్ చేస్తారు, కాలింగ్ బెల్ కొడతాడు, వెంటనే బ్లింకిట్ అంటే ఊరికి కన్నురెప్పలో వచ్చేస్తుంది అనమాట ఐటెం. చూడండి, దాని పేరు అది బ్లింకిట్. చూడండి, కళ్ళు ఆర్పేటప్పటికి వచ్చేస్తుంది ఐటెం. చూడండి, అర్థమవుతుంది కదా.
పండగలు వస్తే అవి ఎవరున్నారు చెప్పండి? వండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? లేదు. ఆ? సో ఇప్పుడు వంట వచ్చిన వాడు లక్షలు సంపాదించవచ్చు అనమాట. అది పరిస్థితి. ఆ? ఇప్పుడేమనుకో అసలు ఇంటికి వెళ్తే నీళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు. నేను ఆశ్చర్యపోయాను. ఎవరో ఇంటికో వెళితే వాళ్ళు నేరుగా ఫ్రిడ్జ్లోంచి ముందు బిస్లరీ వాటర్ బాటిల్ తెచ్చి చేతిలో పెడుతున్నారు. ఇంకా నీళ్లు చేతిలో పెడితే గొప్ప విషయం. కొంతమంది అయితే ఏదో డ్రింక్ తెచ్చి చేతిలో పెట్టేస్తున్నారు తాగండి అని. అంటే అది అతిథి మర్యాద అనుకుంటున్నారు అనమాట. పూర్వంలాగా లోటాల్లో మంచినీళ్ళు తేవడం లేదు. వాళ్ళే లోటాల్లో తాగట్లేదు మంచినీళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంట్లో బాటిల్స్ ఉంటాయి సిద్ధంగా. ఇంటికి ఎవరన్నా వస్తే అదేదో ఒక గొప్ప విషయంలాగా ప్రెస్టేజ్ కింద తీసి ఇదిగో మాజా తీసుకోండి, ఫ్యాంటా తాగండి అని చెప్పిస్తున్నారు అనమాట. పూర్వం వాళ్ళు ఎవరైనా వచ్చారంటే కొంచెం నిమ్మరసం కలిపిద్దామో లేకపోతే ఏంటి ఎంత దారుణంగా అయిపోయింది సమాజం చూడండి. లేదు ఎక్కడ కూడా. ఇద్దరు ముగ్గురు కూడా వండుకోలేని పరిస్థితి. భార్యాభర్తలు వాళ్ళకే వండుకోవడానికి సమస్యగా ఉంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు అతిథులను ఎక్కడ రమ్మంటారు? అసలు ఈ రోజుల్లో ఆతిథ్యం ఎక్కడుంది చెప్పండి? గ్రామాలకే గతి లేదు. అది పరిస్థితి అనమాట. అంటే మెల్లమెల్లగా పూర్వం అందరూ కలిసి ఉండేవారు. ఆ తర్వాత ఏమైంది, వంట వాళ్ళని పెట్టుకోవడం మొదలుపెట్టారు. వంట వాళ్ళతో వండించడం. ఇప్పుడు వంట వాళ్ళు కూడా వండించడం లేదు. నేరుగా ఏదో ఒక క్యాటరింగ్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు అది పెద్ద వ్యాపారం అన్నమాట. భీమవరం పట్టణంలో చూస్తే మొత్తం అన్నీ అయ్యాయి. ఎక్కడ చూసినా సరే రాజుగారి వంటిల్లు, లేకపోతే రెడ్డి గారి వంటిల్లు, లేకపోతే నాయుడు గారి వంటిల్లు చూడండి. అంటే చివరికి అలా అయిపోయిందన్నమాట పరిస్థితి. వంట వాళ్ళ స్థాయికి దిగజారిపోయారనమాట అందరూ కూడా. అసలు మీరు చూడండి, పబ్లిక్ ఈటరీస్ మీరు టౌన్లోకి వెళితే ఏదైనా సరే చిన్న పట్టణం కూడా మీరు వెళితే సాయంత్రం అయ్యేటప్పటికి వెళితే ఎన్ని రకాల బళ్ళు, ఎన్ని రకాల తిళ్ళు తయారైపోయాయి చూడండి కదా. వాడు రోజుకో రకం తింటాడు. ఇంకోటి ఎవడో తమిళనాడు కుస్కా అంట, మొన్న ఎక్కడో నేను బయటకు వెళ్ళినప్పుడు చూశాను. వాడు ఏం పెడుతున్నాడో కనీసం అది ఏంటో తెలుసా తినేవాడికి? లేకపోతే ఏదో హలీం అని చెప్పి, అంటే ఏదో ఏమంటారు, కొత్త కాకి ఎక్కువ చెత్త తింటుంది అన్నట్టుగా వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇంకా ఈ మధ్య సర్వేలో ఏం చెప్పారంటే మహమ్మదీయుల కంటే కూడా ఆవు మాంసం ఎక్కువ హిందువులు తింటున్నారండి ఇప్పుడు. చూడండి, వాస్తవాలు ఇవన్నీ కూడా. 5000 సంవత్సరాల క్రితం మహాభారతంలో మార్కండేయుని పాండవులకు చెప్పాడు, కలియుగంలో ఒక లక్షణం ఏమిటంటే ఎవడుండాడో తెలియని తిండి తింటారట. అది రాశాడు, సెంటెన్స్ రాసి ఉంది మహాభారతంలో. ఎవడు వండాడో తెలియని తిండి తింటారు. అది ఇంకా ఒక లెవెల్. అది ఎవడు వండాడో తెలియని తింటున్నారు ఆల్రెడీ. ఏం తింటున్నారో తెలియని కూడా తింటున్నారు అనమాట. అదే మనకి ఎందుకు పైన ఏదో కొన్ని కొత్తిమీర ఏదో చేస్తాడు తిను ఏదైతే ఏంటి. అది పరిస్థితి అనమాట. సో కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించింది ఏమిటంటే, ఇప్పుడు ఇస్కాన్లో కూడా మెల్లమెల్లగా ఏమిటంటే ఇప్పుడు రెస్టారెంట్లు అవి ఉన్నాయి, కానీ ఎవరికి బయట వాళ్ళకి ప్రసాదం. కానీ ఒకసారి కృష్ణ చైతన్యానికి కట్టుబడినటువంటి వాళ్ళు అన్నీ వండి చక్కగా ఎలా భగవంతుడికి నివేదన చేయాలి, ఇంకా మనమే ఎలా పండించాలి, ఇవన్నీ వెనక్కి వెళ్ళాలి. ఇంకా మనం చాలామంది వెనక్కి నడుస్తున్నారు. ఇప్పుడు చూశాను నేను ఈ మధ్య వాకింగ్లో ఏదో ట్రెండ్, వెనక్కి నడవడం చూడండి. దానికి ఏదో కారణం ఉండుంటుంది, మనకు తెలియదు. మొత్తానికి ఇప్పుడు అర్థమైంది వెనక్కి నడవాలని చెప్పి. నడక మాత్రమే కాదు, నడత కూడా వెనక్కి వెళితే ఇంకా బాగుపడతాం అనమాట. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ శివుడు హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే, నమ్మదగిన వాడు కాదు మీ నాన్న. ఎవరు? దక్షుడు. ఎందుకంటే పెద్ద పులులు కూడా ఒక్కోసారి ఏం చేస్తాయి, ఆకలేస్తే పిల్లలను చంపుకొని తింటాయి. కనుకనే తండ్రి గృహమునకు వెళ్ళొద్దని సతీదేవికి ఉపదేశం ఇవ్వబడింది. శివుడికి తెలుసు జరగబోయేది ఏమిటనేది. నేను చెప్పినా వింటలేదు, కానీ చెప్పి చూద్దాం అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అటువంటి తండ్రిని బంధువుగా భావించి పిలువకనే అతని గృహమునకు ఏగుట ఉచితము కాదు. అసలు వాడు బంధువే కాదు, నువ్వు బంధువు అనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ శివుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. కాబట్టి భాగవతం నుండి మనం అనేకమైనటువంటి నైతిక ఉపదేశాలను కూడా మనం పొందొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును,
అవును. కేరళలో చాలా ఎక్కువగా వాళ్ళు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి గుడ్డు మాంసం తింటుంటారు వాళ్ళు. అది అలవాటు వాళ్ళకి. అది నేను చెప్పేది అది కాదు. హిందువుల గురించి నేను చెప్పేది. ఆ! అయ్యుండొచ్చు. సో, ఎందుకు చెప్తున్నామంటే చూడండి ఈ రోజుల్లో వాళ్ళు హోటల్‌లో తింటున్నారు వెళ్ళి. వాడసలు ఏం పెడుతున్నాడు? వాళ్ళు ఏం మాంసం పెడుతున్నారు వీడికి తెలుసా పోనీ? చూడండి. వాడు నిజంగా మాంసాహారి అయిన వాడు కూడా అందుకే పూర్వం శాస్త్రాలు మనుస్మృతిలో ఏం చెప్పబడింది? నువ్వు ఒకవేళ మాంసం తినాలనుకుంటే పలానా రోజున నెలకొకసారి అమావాస్య రోజు రాత్రి నువ్వు స్వయంగా నువ్వు ఏ జంతువుని తినాలనుకున్నావో దాన్ని తీసుకెళ్ళి ఏ జంతువులు తినొచ్చో కూడా చెప్పారు లిస్టు. దాన్ని తీసుకుని వెళ్ళి గ్రామదేవత దగ్గరికి వెళ్ళి బలిచ్చి నువ్వు తినాలి. అది కూడా ఎవడైతే తినాలనుకుంటాడో వాడే స్వయంగా చంపాలని చెప్పారు అందులో. అక్కడ కూడా చాలా స్టాండర్డ్స్ చెప్పారు మాంసాహారం తినాలంటే కూడా. ఎవడికి తెలుసు ఇప్పుడు అవన్నీ? వెళుతున్నారు హోటల్‌కి తింటున్నారు. వాడు ఏ మాంసం నరమాంసం తింటున్నాడా? ఏ మాంసం తింటున్నాడో ఎవడికి తెలుసు చెప్పండి. ఆ! మరి అంత ఇదేనా ఆధునిక విద్య అంటే? విద్య మనిషికి జ్ఞానం ఇవ్వాలి గానీ గుడ్డివాడిగా మార్చేస్తుందనమాట. నువ్వు ఏం తింటున్నావో కూడా నీకు తెలియనంత దరిద్రపు స్థాయికి దిగజారిపోయారనమాట అందరూ కూడా. అది పరిస్థితి. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? హ్మ్. హ్మ్. ఆ! ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తేలుతున్నాయి కదా! ఈ తేలడానికి కారణం ఏమిటంటే, భూ ఉపరితలంలో ఉన్నటువంటి అనేక రకాల ఖనిజాలు, ఇంధనాలు. ఉదాహరణకి హిరణ్యాక్షుడు ఏం చేశాడు? హిరణ్యాక్షుడు అంటే అర్థం ఏంటంటే, హిరణ్యము అంటే బంగారం. అక్షము అంటే కళ్ళు. ఎప్పుడు కూడా బంగారం మీద వాడి కళ్ళనమాట. బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. అంటే హిరణ్యాక్షుడు ఎలాంటి వాడంటే ప్రభుపాదుల వారు పోల్చుతారు. మన మోడర్న్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో, మైనింగ్ డాన్‌లు ఉన్నారు కదా! వాళ్ళతో పోల్చారనమాట. వాడు ఎంతగా భూమిని బంగారం తవ్వేశాడంటే, భూమి తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయి కిందకి వెళ్లి గర్భోదకం సముద్రంలో పడిపోయింది. అప్పుడు మళ్ళీ వరాహస్వామి వచ్చి ఉద్ధరించాడు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్నటువంటి ఆధునిక అసురులు కూడా భూమి లోపల ఏదో చవకగా ఉచితంగా వస్తుందని తోడిపాడేస్తున్నారు. కానీ మొత్తం ఖాళీ చేస్తే ఏమవుతుందో వీళ్ళకి తెలీదు అని చెప్తున్నారు. భూమి తన యొక్క సమతౌల్యాన్ని కోల్పోతుంది అని చెప్పి. అది. అంటే భూమి ఈ విధంగా తేలడానికి అవసరమైనటువంటి పదార్థం ఇదంతా భగవంతుడు సృష్టించి లోపల పెట్టాడు. కానీ దాన్ని మనం తోడిపడేస్తున్నాం బయటికి. అదవుతుంది కదా! తోడిపడేస్తే ఏమవుతుంది? భూకంపాలు వస్తాయి, ఇంకేమైనా జరగొచ్చు. ఇది ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదనమాట. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అది. ఇంబ్యాలెన్స్ అవుతుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.